సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుంటూరు జిల్లా బాపట్లలో ఎడ్ల పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందాలకు బదులు ఎడ్ల పందాలు జరుగుతుండడం ప్రజలను ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. గుంటూరు జిల్లా బాపట్లలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా బాపట్లలో నాటుబండి ఎడ్ల పందాల పోటీలు చాలా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా లేని విధంగా ఈ నాటుబండి రాధా బండిలాగుడు పోటీలు ఒక బాపట్లలో ఇది ఒక ప్రత్యేకమైన క్రీడగా జరుగుతుంది. అన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల సంక్రాంతి వేడుక సంక్రాంతి పండుగకు కోడి పందాలు జోదాల ఆటలు ఆడుతుండగా ఇక్కడ రైతులు పూర్తిగా రైతులకి మమేకమైన క్రీడ ఇది. ఎడ్ల బండిలాగుడు పోటీలు ఇక్కడ పూర్తిగా ఇక్కడ రైతాంగానికి సంబంధించి రైతు కుటుంబాలకి రైతు కూలీలు ఎంతో సంతోషంగా పాల్గొని ఉత్సాహంగా జరుపుకునే ఈ క్రీడని ఇక్కడ బాపట్లలో చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్న ఈ పోటీలను ఏడాది టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఈ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఎద్దులను తీసుకొని రైతన్నులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఒక ఎద్దుల జత తమ సత్తా చాటేందుకు కూడా తమ ప్రతిభ చాటేందుకు కూడా రైతన్నులు తమ ఎద్దులతో కూడా పందెంలో ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే గుంటూరు జిల్లా నుంచి కూడా రైతులు ఈ పోటీలను చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో రైతాంగం ఇక్కడికి తరలి వచ్చారు. ఈ సంక్రాంతి పండుగ అంటేనే రైతన్నలు రైతు లోకిళ్ళు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండగకి పూర్తిగా రైతు కుటుంబానికి సంబంధించిన ఈ ఎడ్లు బండి లాగుడు పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు జిల్లా బాపట్లలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కూడా ఈ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉత్సాహంగా ఎద్దులు లాగే తీరు కానీ బండ పోటీల్లో కానీ వారు ఎంతో ఉత్సాహంగా ఈ ఉరకలేస్తూ వేలలేస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా తిలకిస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్లో జరుగుతున్న ఈ పోటీలపై కూడా సుదూర ప్రాంతాల నుంచి రైతాంగం ఎంతో ఆసక్తిగా తమ ఎద్దులను తీసుకొని వచ్చి ఇక్కడ పోటీల్లో పాల్గొనేందుకు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అన్నం సతీష్ ప్రభాకర్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి వచ్చిన రైతులకు కానీ ఎడ్ల జతలకు కానీ ఎడ్లమంటే వచ్చిన రైతన్నులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో గుమ్ముగూడి అక్కడ జరుగుతున్న పోటీలను పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తిలకిస్తున్న సందర్భం అయితే మనకు ఉంది. అయితే రాష్ట్రంలో సంక్రాంతి పండగకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పోటీలు క్రీడలు జరుగుతుంటాయి. కొన్నిసార్ల ఈ కబడ్డీ పోటీలతో పాటు బండలాగుడు పోటీలు కూడా జరుగుతుంటాయి. కానీ వీటన్నిటికీ భిన్నంగా గుంటూరు జిల్లా బాపట్లలో మాత్రము నాటు బండి రాధా లాగుడు పోటీలు పేరుతో కూడా ఇక్కడ ప్రాచీన క్రీడ రైతులకి రైతు కుటుంబాలకు సంబంధించి ఎంతో పురాతనమైన ఈ పోటీలు బాపట్ల పట్టణంలో ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా బాపట్లలో 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు తిలకించేందుకు రైతు కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇది గుంటూరు జిల్లా బాపట్లలో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్. ఇటు ప్రకాశం జిల్లా అన్నంభొట్లవారిపాలెంలో ఎడ్ల పందాలు జోరుగా సాగుతున్నాయి. గత 30 ఏళ్లుగా ఇక్కడ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిని చూసేందుకు హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. సంక్రాంతి అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది రైతులు సంబంధించిన పండగ నేపథ్యం కావడంతో అనాదిగా ఈ ఎద్దుల పోటీలను నిర్వహించడం ప్రకాశం జిల్లాకు ఆనవాయితీగా వస్తుంది. అనాదిగా వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని కోల్పోకుండా రైతులు ప్రతి ఏటా ఈ బండలాగుడు పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రధానంగా ఈ బండ ఏదైతే ఉందో 20 నిమిషాల పాటు సమయం ఉంటుంది. ఈ 20 నిమిషాల్లో ఎక్కువ దూరం ఏ ఎద్దుల జత అయితే ఈ పోటీల్లో ఎక్కువ దూరాన్ని లాగుతాయో ఆ ఎద్దుల జతని మొదటి బహుమతి విజేతగా ఇక్కడ నిలపడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రధానంగా ఈ 2 ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కాడి కట్టడం, అదేవిధంగా ఒక బరువైన రాయిని కూడా దీనికి కట్టి ఇక్కడ అంతా సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో ఈ పోటీ కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ప్రధానంగా దీనికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో దాని మనం తెలుసుకునేందుకు ఈ రెఫరీ మనతోటి అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ పోటీలను ఏ విధంగా నిర్వహిస్తారు, ఎట్లా జరుగుతూ ఉంటుంది? ఇవి ప్రధానంగా 7 అంశాల్లో ఈ ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటగా పాలపళ్ళ విభాగము, 2 పళ్ళ విభాగము, 4 పళ్ళ విభాగము, 6 పళ్ళ విభాగము, తర్వాత సేద్యపేట్లు,
తర్వాత ఈ సీనియర్ విభాగాలలో ఇక్కడ పందాలు జరగడం జరుగుతుంది. గత 31 సంవత్సరాలుగా ఈ పందాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఊర్లో. ఇది రైతు వారీగా సామాన్య రైతులు పెట్టుకునేటువంటి పందెం. ఇక్కడ ఎటువంటి భేషజాలు అత్యధిక ఖర్చులు లేకుండా తక్కువ ఖర్చులతో ఈ పందాలు జరుపుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు ఏం చేయాలని కోరుతున్నారంటే ఈ పందాలని ఈ విధంగా కాకుండా ఇంకొంచెం పెద్ద స్థాయిలో స్టేడియం స్థాయిలో ఈ పందాలు జరపడానికి మార్పులు కనుక తీసుకొచ్చినట్టయితే ఈ ఒంగోలు జాతి ఎడ్ల యొక్క ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పోటీని ఏదైతే ఉందో ఈ బండలాగుడు పోటీని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు మ్యాచ్ రెఫరీ ఎవరైతే ఉన్నారో ఈ పోటీలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే మొదటి ఘట్టం ఏదైతే ఉందో ఈ టైం నమోదు చేసుకొని వీటిని ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న విజువల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ గిత్తలు సంబంధించి పూర్తిగా పోటీకి సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరైతే ముందు దాన్ని రన్నింగ్ తీసుకెళ్తారో వారు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ బండని ఏదైతే ఈ ఎద్దుల జత అనేది ఉందో 20 నిమిషాల పాటు ఇక్కడ ఇచ్చిన దూరాన్ని ముందుకి వెనక్కి అదేవిధంగా తీసుకొని వెళ్తారు. ఎవరైతే ఎక్కువ దూరం దీన్ని లాగిన ఎద్దుల జత అయితే ఉంటుందో దానికి సంబంధించిన ఈ గిత్తలను విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది నిర్వాహకులు అదేవిధంగా రైతులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ పోటీలు మీకు ఎలాంటి ప్రారంభిస్తున్నాయి? పోటీలు అంటే ఈ ఒక రైతు సంబరాల్లాగా సంకురాత్రి సంబరాల్లాగా ఇలా చేసుకుంటూ వస్తున్నాం. గత 31 సంవత్సరం నుంచి ఇదే ఊళ్ళో కంటిన్యూ జరుపుకుంటా వస్తున్నాం. ఫస్ట్లో పెద్ద బండ, రెండో బండ అని ఫస్ట్ రెండు సైజులు పెట్టేవాళ్ళం. రాను గత 20 సంవత్సరాల నుంచి ఈ పళ్ళు వేసిన వాటికి రైతుల కోసం అని చెప్పి 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు, అదేవిధంగా కేటగిరీ, అదేవిధంగా సబ్ జూనియరు, సీనియర్ అని మొత్తం 7 విభాగాలుగా విభజించి 7 సైజులు పెట్టడం జరుగుతుంది. అంటే చిన్న కారు రైతులు మొత్తానికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా జిల్లా స్థాయిని ఒకటి పెట్టాము. అంటే చిన్న కారు రైతులు దెబ్బతింటున్నారనే ఉద్దేశంతో మన ప్రకాశం జిల్లా వరకే మన ప్రకాశం జిల్లా ఒంగోలు జాతి ఉనికిడు మర్చిపోకుండా ఉండటం కోసం అని చెప్పి మన ప్రకాశం జిల్లా వరకే జిల్లా స్థాయిగా పెట్టి నడుపుతున్నాము. మేము 31 సంవత్సరం రాష్ట్ర స్థాయి పెట్టి ఇది 31వ సంవత్సరం 30 సంవత్సరాలు రాష్ట్ర స్థాయి పెట్టి 31వ సంవత్సరం జిల్లా వారీగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు జాతి గురించి ఇది చేయడం కోసమని చెప్పి మేము ఈ రకంగా పందాలు నడుపుతున్నాం. ఏదో కొద్ది వ్యయంతో నడుపుతున్నాం. అదేవిధంగా మాకు ప్రతి ఒక్క రైతు సహకరిస్తున్నాడు. అదే ప్రైజ్ మనీ కూడా ప్రతి ఒక్కరూ అడగంగానే ఎద్దుల పందాలంటే ఉత్సాహంగా చేస్తున్నారు. కాబట్టి అందువల్లనే మేము కూడా నిలబెట్టి జరుపుతూ ఉన్నాము. రైతులు ప్రధానంగా ఒంగోలు జాతి గిత్తలను సంరక్షించుకోవడంలో భాగంగానే ఈ ఒంగోలు గిత్తలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్రాంతికి సంబంధించిన పోటీల్లో భాగంగానే ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మనతోటి మిగతా నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఎద్దుల పోటీలకు ఎద్దుల్ని ఎట్లా సిద్ధం చేస్తుంటారు? సార్, ఇప్పుడు ఈ ఒంగోలు జాతి గిత్త అనేది అంతరించిపోతున్న ఈ తరుణంలో ఇటువంటి సుబ్బారావు గారు లాంటి ఉత్సాహవంతులు ఈ గ్రామంలో అన్నంబట్టవరపాలెం గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి ఇది 31వ సంవత్సరం నుండి జరుపుతున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే జిల్లా స్థాయిలో ఈ సన్నగారు రైతాంగాన్ని కూడా ఉన్నట్టు ఎద్దుల్ని ఇటువంటి గరిడీల్లో కనుక ప్రదర్శిస్తే దానికి కూడా మార్కెటింగ్ కానీ మంచి ప్రోత్సాహం వస్తుందని చెప్పి జిల్లా స్థాయిలో వీళ్ళు జరపడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒంగోలు జాతి గిత్తల పట్ల ఉన్న అభిమానం మీద ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపార రూపంలో కానీ ఉద్యోగ రూపంలో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమానికి బాగా సహకరించి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఏ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలంటే ఆర్థిక సహకారం అవసరం. కాబట్టి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి దానికి సహకరిస్తున్నటువంటి ఈ జాతి గిత్తల అభిమానులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేయటం వలనటువంటి ఈ రైతాంగం ఎవరైనా నేర్చుకునేటువంటి రైతాంగం కూడా వాటికి మంచి ప్రోత్సాహం వస్తుందని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు ఈ పోటీలో ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఈ ఎద్దుల జాత ఏదైతే ఉందో ఇప్పటికే 2 రౌండ్లు పూర్తి చేసుకుంటున్నారు. ముందు ఒక వరుస ముందుకు వెళ్ళటం, అదేవిధంగా వెనక్కి రావటం జరిగింది.
మొత్తం ఇది ఒక బార్ వచ్చేసి 300 అడుగుల్ని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ఎద్దుల జత ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ 600 అడుగులు పూర్తి చేసుకుంది. మరొక రౌండ్ తిరగడానికి మాత్రం పూర్తిగా సన్నద్ధమై ఉంది. దీనికి సంబంధించి రైతులు ఎవరైతే దీన్ని అందుబాటులో తీసుకొస్తారో ఈ పోటీలకు వాటిని సిద్ధం చేసిన రైతులు ఈ కాడిని మళ్ళీ కట్టి ఆ రాయిని లాగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు మరో రైతు ఉన్నారు. ప్రధానంగా చెప్పండి సార్, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఈ ఎద్దుల పందాలని? మాకు ఇక్కడ ఎడ్ల పందాలంటే చాలా గౌరవిస్తామండి ఒంగోలు జాతి ఎడ్లని. అందువల్ల అటు ప్రోత్సాహం కోసం ఈ ఖర్చులు భరిస్తా కూడా కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పోటీ జరుపుతున్నాము. ఆ రైతును ప్రోత్సహించడం కోసమే కేవలం ఇది జరుపుతున్నామండి. ఈ ప్రధానంగా ఈ ఎద్దుల జత ఏదైతే ఉందో సుమారు ఎంత కాస్ట్ ఉంటాయి? దీన్ని ఎట్లా రైతులు ఎంత ఖర్చు తోటి మేపాల్సి వస్తుంది? కొనడానికి 5 లక్షలు, జత 5 లక్షల వరకు ఉన్నాయి. 10 లక్షల నుంచి 5 లక్షల వరకు రేట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు కొన్ని జతలు 10 లక్షల దాకా ఖర్చు కూడా అవుతుంది. అటు ఇది జీతగాళ్ళకి కానీ అటు తిండి కానీ ఏదైనా 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఒంగోలు జాతి ఎద్దుల పెంపకం ఏదైతే ఉందో అది అత్యంత ఖర్చుతో కూడుకున్న పనిగా ఇక్కడ రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఒంగోలు జాతి గిత్తల సంరక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని, అంతరించిపోతున్న ఈ ఒంగోలు జాతి గిత్తలను తిరిగి పునరుద్ధరించే ప్రక్రియలో ప్రభుత్వం కూడా చేయి కలపాలని మాత్రం ఇక్కడ రైతులు ప్రధానంగా చెప్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా అన్నంబక్కపాలెంలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్ కుమార్తో. చిత్తూరు జిల్లా రంగంపేటలో కాసేపట్లో జల్లికట్టు ప్రారంభం కానుంది. రంగంపేట గ్రామస్తులు పశువుల పండుగగా జల్లికట్టును నిర్వహిస్తారు. రంగంపేట పశువుల పండుగపై మా కరెస్పాండెంట్ దినేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. దినేష్, ఓవర్ టు యు. మనం ఇప్పుడు రంగంపేటలో ఉన్నాము. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఈ యొక్క జల్లికట్టు ప్రారంభం కాబోతా ఉంది. మొత్తం మీద ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసేటువంటి క్షణాలు మరికొద్ది క్షణాల్లో ఉంది. చిత్తూరు జిల్లాలోనే ఈ రంగంపేటకు సంబంధించిన ఈ వీధిలో ప్రత్యేకంగా మనం చూస్తే, ఈ వీధిలో మనం చూస్తే ఆ చివరి నుంచి ఎద్దుల్ని ఉడ్డలుడ్డలుగా వదులుతారు. మొత్తం అందరూ కూడా ఈ రోజు కోసం చాలా జీవాల్ని వాళ్ళందరూ వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. చాలా వరకు ఈ యొక్క ఆ ఎద్దుల్ని వాటిని కొంతమంది విక్రయించేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఊర్లో మాత్రం ఎద్దుల్ని ఈ రోజు కోసమనే కాపాడుకుంటూ ఉంటారు. సంవత్సరం పొడికి కూడా వాటిని అడవిలోకి తీసుకెళ్లి అడవిల్లో వాళ్ళని కాపలాదారులుగా ఉండేటువంటి వాళ్ళకి వదిలిపెట్టి అక్కడే సాకించి కూడా వాటి ద్వారా ఏ ఫలితము లేకపోయినా కూడా ఈ ఒక్క రోజు కోసమని వీళ్ళందరూ ఈ గ్రామం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క జీవాలందరినీ కూడా పెంచుకుంటా ఉంటారు. ఈ రోజు ఈ వీధిలో పెద్ద ఎత్తున ఒక్కొక్క ఉడ్డలుడ్డలుగా వస్తుంది. మనం తమిళనాడులో జరిగే జల్లికట్టుకి ఇక్కడ జరిగే జల్లికట్టుకి ఒక వ్యత్యాసం ఉంది. అక్కడ ఒక పెద్ద క్రీడా మైదానం లాంటి ఒక మైదానంలో చాలా సిస్టమేటిక్ గా యూనిఫామ్స్ వేసుకుని ఒక సెలబ్రేషన్స్ బాగా గట్టిగా అక్కడ ఉండేటువంటి ప్రజలు ఒక సిస్టమేటిక్ గా నిర్వహించుకుంటారు. అయితే ఇక్కడ అట్లా కాకుండా టోటల్ గా ఆయా ప్రజల ఇన్వాల్వ్మెంట్, టోటల్ గా ఇక్కడ ఈ ఆవుల్ని సాకేటువంటి వాళ్ళు దాన్ని పట్టుకునేటువంటి వాళ్ళు కూడా టోటల్ గా ఒక ఇన్వాల్వ్మెంట్ తో జరుగుతుంది. ఈ మిద్దెలన్నీ కూడా మరి కొద్ది సేపట్లో నిండిపోబోతున్నాయి, క్రిక్కిరిసిపోతుంది. ఈ యొక్క జల్లికట్టును చూడడానికి మిద్దెల పైన అన్ని మిద్దెల పైన కూడా జనాలు వచ్చి ఎక్కడెక్కడి నుంచో కూడా చదువుకున్న వాళ్ళు, మహిళలు, యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీన్ని చూడడానికి చాలా ఆసక్తిగా ఉండేటువంటి పరిస్థితి. ఇందుకు ఈ గ్రామస్తులు కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ క్రీడ ఎలా జరుగుతుంది, తమిళనాడుకి దీనికి తేడా ఏంటంటే తమిళనాడులో ఒక ఎద్దు దాన్ని వాళ్ళు పట్టుకుని దాన్ని 2 సార్లు అది ఎగిరియేంత వరకు పట్టుకుని ఉంటేనే అక్కడ గెలిచినట్టు అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక్క ఎద్దుని తమిళనాడులో వదులుతారు. దాన్ని పట్టేందుకు ఒక్కొక్క వ్యక్తి ప్రయత్నం చేయాలా, ఉడ్డలుడ్డలుగా ప్రయత్నం చేయకూడదు. అయితే ఇక్కడ అలా కాదు. దీన్ని ఈ ఎద్దు కొమ్ముకు కట్టేసి ఉంటారు, చాలా బలంగా కట్టి ఉంటారు. దాన్ని ఒక వ్యక్తి, అంటే మామూలుగా తమిళనాడులో ఒక ఎద్దు బయటకు వస్తుంది, ఆ ఒక ఎద్దుని పట్టుకోవడం వరకే పరిమితం అవుతుంది. అయితే ఇక్కడ అట్లా కాదు. ఎద్దు కొమ్ముకు కట్టినటువంటి ఈ పలకని చాలా చాకచక్యంగా ఎద్దుని ఒడిసి పట్టిన తర్వాత దీన్ని దారాన్ని కట్టినటువంటి దాన్ని విడిపించుకుని దీన్ని చేతికి ఎత్తుకుని గెలిచినట్లు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి. ఇందుకు కొంతమంది సమిష్టిగా కృషి చేస్తారు, కొంతమంది వ్యక్తిగతంగా కూడా కృషి చేస్తారు. కొద్ది క్షణాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి దృశ్యాలను కూడా మనం చూడబోతున్నాము. ఇక్కడ రైతు కూడా ఉన్నారు, పాడి రైతు కూడా. చెప్పండి, మీ జీవాలు ఎన్ని ఉన్నాయి? నాకు 40 జీవాలు ఉన్నాయి ఆవులు. ఇంకొక 10 నిమిషాల్లో అలంకరణ చేస్తాము. అలంకరించి వాటికి పలకలు కట్టి పూలమాలలు వేసి ఈ రూట్ను వదులుతాం.
ఓకే, మీరు అందుకోసమే వాటిని మేపుతున్నాము. పంటలకి, పేడకి, వాటికి, పండక్కి వాటిని ఉపయోగించుకుంటున్నాం. అంతేనా? ముఖ్యంగా పశువుల పండుగ కోసమే ఆవుల్ని పెంచుకుంటున్నాం మేము. ఓకే, మీరు చెప్పండి, దీన్ని కట్టడం అనేది ఎట్లా జరుగుతుంది, దాన్ని ఏం చేయాలా? దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువత ఎక్కడెక్కడి నుంచి వస్తారు, దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని ఎలా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది? సార్, ఇది ఒక ఎద్దు కొమ్ములు ఫస్ట్లో ఎద్దు కొమ్ములు ఉంటాయి. వాటికి ఈ పైన కట్ట వేసి వాటికి పూలమాలలు అన్నీ వేసి బొడ్డలు అంతా వేసి దాన్ని అలంకరిస్తాం సార్. మేము దాన్ని అలంకరించిన తర్వాత ఈ రూట్ను వదులుతాము. ఈ రూట్లో లాస్ట్లో కొన్ని సరిహద్దులు ఉంటాయి. సరిహద్దు గీసి దాని మీద దాటుకున్న వాళ్ళు ఎవరు పట్టుకుంటే వాళ్ళకనేసి విజేతగా వాళ్ళని ప్రకటిస్తాము. దాని తర్వాత వాళ్ళ ఊర్లకి ఈ పలక తీసుకుని వెళ్ళి మేము పట్టాము, ఫలానా ఊర్లో మేము వెళ్ళి పట్టామని చెప్పుకుంటారు. ఈ విధంగా జరగడానికి మేము ఇక్కడ ఎక్కువ కృషి చేస్తాం సార్. యువత ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు ఇక్కడ. మీరు కూడా వేరే ప్రాంతం నుంచి యువత రావడానికి కూడా మీరు బాగా దీన్ని చేస్తారు. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా? వేరే ఊర్లో వాళ్ళు మాత్రమే రావాలి? మేమైతే చేయం సార్. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, మేము వచ్చి తరుముతాము. మేము మళ్ళీ మా ఊర్లో అయిపోయినా పక్క ఊరికి వెళ్ళి మేము చేస్తాం. అదే విధంగా వీళ్ళు చేసినట్టు మేము వాళ్ళ ఊర్లో వెళ్ళి చేస్తూ ఉంటాం సార్. మేము పార్టిసిపేట్ చేయం. ఓకే సార్, మీరు చెప్పండి, ఈ ఊర్లో జరిగేటువంటి జల్లికట్టు యొక్క విశిష్టత ఏంటి? ఈ సంక్రాంతి పండుగలలో అతి ముఖ్యమైన పండుగ ఈ పశువుల పండుగ మా గ్రామంలో. ఈ యొక్క పశువుల పండుగను చూడడానికి దేశం నుంచి దాదాపు 50,000 నుంచి 70,000 మంది జనాభా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేక దినంగా మేము గ్రామ పండుగగా జరుపుకుంటాము. ఈరోజు పశువులకి కొమ్మలు జూరి వాటికి అలంకరించి పలకలు కట్టి వాటిని ఈ వీధిలో, ఈ గొల్లవీధి, రంగంపేట గొల్లవీధిలో వదులుతాము. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు చాలా ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఇది మా సాంప్రదాయబద్ధంగా మేము ఈ పండుగను జరుపుకుంటాము. ఇక్కడికి దాదాపు చంద్రగిరి నుంచి కాకుండా చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పండుగను ఒక అద్భుతంగా సంక్రాంతి సంబరాల్లో ఒక ముఖ్యమైన విశిష్ట పండుగగా మేము జరుపుకుంటాము. అంతేకాకుండా ఈ పండుగ రోజున వీటికి పలకలు కట్టడమే కాకుండా డబ్బులు కూడా కట్టి ఈ ప్రచారం చేస్తూ ఉంటాము. అంతే వీటిని ఈ పలకలు పట్టుకున్న వాళ్ళు విజేతగా నిలుస్తారు. ఆ యొక్క గ్రామంలో మేము పలానా రంగంపేట గ్రామంలోకి వెళ్ళి ఈ పలకను పట్టుకొని మా యొక్క విజయాన్ని నిరూపించుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళంతట వాళ్ళుగా సమర్థించుకుంటారు. ఈ తమిళనాడులో జరిగేటువంటి జల్లికట్టుకి, ఈ రంగంపేటలో జరిగేటువంటి జల్లికట్టుకి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటి? తమిళనాడులో జరిగేది జల్లికట్టు అండి, ఇక్కడ జరిగేది ఆవుల పండుగ. ఆవుల పండుగ అనేది ఏంటంటే, మేము సంవత్సరం అంతా ఆవుల్ని, మన పిల్లల్ని ఎట్లా పెంచుకుంటాం ఆ మాదిరిగా ఆవులు పెంచుకొని ఈరోజు మేము ఇంకొక గంటలో మేము ఈ రూట్ వదులుతాం. ఎందుకంటే మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి సాకి ఎలా అయితే మనం ఎగ్జామ్లో పాస్, 10th క్లాస్ వాడు ఎగ్జామ్లో పాస్ అయ్యి ఫస్ట్ మార్కులు ఎలా తెచ్చుకోవాలనేసి మనం ఆశపడతామో, అదేవిధంగా మా ఆవులు కూడా మేము సంవత్సరం పొడుక్కు బాగా మేపి వాటిని మేము అలంకరించి మేము ఈ రూట్లో వదులుతాము. ఈ రూట్లో వదిలి చూసే వాళ్ళు చూస్తారు. దానికి ఉండే కొమ్ములు కట్టిన ఆ రంగు పేపర్ కానీ ఆ చెక్క కానీ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించి వాళ్ళు తీసుకున్న దాన్ని వాళ్ళు విజేతగా వాళ్ళు అనుకుంటారు. అంటే మా ఊరు సంపదను వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. మేము కూడా దానికోసం బాధపడం. ఎందుకంటే మన ఆవులు 50 ఆవులు మేపితే 1-2 తీసుకోగలుగుతారు. ఆ 1-2 పోతే మాకు కూడా ఏమి నష్టం లేదు. అన్ని తీసుకుంటే మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. కాబట్టి మా పిల్లల్ని ఎక్కడ దాక్కుంటాం అదే మాదిరిగా మా ఆవులు కూడా దాక్కొని ఆవుల పండుగగా మేము పండుగ చేసుకుంటాం. ఆవులకు పండుగ ఇది. అంటే హింస జరుగుతుందా? ఇక్కడ ఉండేటువంటి ఆవుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, దానిపైన దాడి చేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతుందా? ఆవులకు వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా దీనివల్ల? ఆవులకి ఇబ్బంది ఉండదు, చూసే ప్రేక్షకులకు కానీ పట్టుకునే వాళ్ళకి కానీ ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే ఆవులు వాటిగా వెళ్తా ఉంటాయి. వాటిని చూసి జనాలు చూస్తూ ఉంటారు. ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తారు, వాళ్ళకి దొరికిందని పట్టుకుంటారు. అంతేగాని ఆవులకు హింస ఉండదు, వచ్చిన ప్రేక్షకులకు హింస ఉండదండి. మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఈ యొక్క క్షణాలు రాబోతున్నాయని ఎదురు చూస్తున్నారు ఈ జల్లికట్టు చూడడానికి. మరి చెప్పండి, మహిళలు ఆ యొక్క దృశ్యాలు అంటే పెద్ద ఎత్తున వస్తుంటాయి, దాన్ని పట్టుకుని ఒక విరోచితమైనటువంటి ఇవన్నీ ఉంటాయి. మహిళలు చూడడానికి భయపడతారా, లేదా ఉత్సాహంగా ఉంటారా, ఎట్లా? చాలా ఉత్సాహంగా ఉంటారండి మహిళలు.
చిన్న పిల్లల కానించి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చిన్న పిల్లల కానించి ముసలోళ్ళ దాకా కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు ఆవుల్ని పడదామా, ఎప్పుడెప్పుడు అంటే ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఆవులు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. మన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో ఆవులు కూడా అలానే ఉంటాయి. ఇక్కడ చంద్రగిరి మండలంలో రంగంపేట రామరెడ్డిపల్లి అనేది చాలా ఫేమస్ అన్నమాట ఈ ఆవుల పండగకి. దేశ విదేశాల నుంచి కూడా ఓన్లీ ఈ ఆవుల పండగ కోసమే వస్తారు. 70-80 వేల దాకా వస్తారండి ఈ ఆవుల పండగ కోసం. ఇక్కడ ఏ హింస గాని పశువులకి హింస అనేది ఉండదు. మేమే ఒక 50 ఆవులను పెంచుతా ఉన్నాము. ఓన్లీ దీనికోసమే, ఈ పశువుల పండగ కోసమే ప్రత్యేకంగా పెంచుతా ఉన్నాము. ఈ నాటు జాతి ఆవుల్ని ఇప్పుడు కనుమరుగైపోతున్న తరుణంలో మేము ఇలా పెంచేసి ఇది సాంప్రదాయంగా తరతరాల నుంచి వస్తున్న పండగ. ఈ ఆవుల పండగ చేస్తే చాలా వంశవృద్ధి అవుతుంది, చాలా ఇలాంటి అన్ని సెంటిమెంట్ ఉంటాయి. అందుకనే ఆవుల పండగ మేము ప్రతి సంవత్సరం చాలా సాంప్రదాయంగా ఫస్ట్ ఆవులకి అంటే ఫస్ట్ ఊరు గ్రామ దేవతకి పూజ చేసేసి ఆవులకి పూజ చేసేసి దానికి కొమ్ముల్ని కట్టేసేసి సాంప్రదాయంగా కొమ్ములకు అవి కడతారు చెక్కలు అనేవి. అవి కట్టేసి వాటికి పూజ చేసిన తర్వాతనే బరిలోకి ఉడ్డలుగా వదులుతారండి. ఒక్కొక్క ఉడ్డలో 10 నుంచి 20 ఆవులు వదులుతా ఉంటారు. ఆవులు వదులుతా ఉంటే మనం చిన్నపిల్లలు నడుస్తూ ఉంటే ఉరుకుతా ఉంటే ఏ మాదిరిగా మనం సంతోషిస్తామో ఇక్కడికి వచ్చిన జనాలు కూడా అవి ఉరుకుతా ఉంటే ఆ పశువులు ఉరుకుతా ఉంటే అవి సంతోషంతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఎవరికి ఆవులకు కానీ పశువులకు కానీ మనుషులకు కానీ ఎవ్వరికి హింస అనేది ఉండదండి. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంటాయి, అన్ని కూడా మేము అరేంజ్ చేస్తాము. ఆవుల్ని చూడడం కోసమే స్పెసిఫిక్ గా ఈ చంద్రగిరి మండలంలో ఇది పశువుల పండుగ అనేది చేస్తూ ఉంటామండి. చాలా ఎంజాయ్ చేస్తాం. ఆడవాళ్ళు, ముసలోళ్ళు, చిన్న పిల్లలు అనే తారతమ్యం లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ ఇంకా పెద్ద ఆయన ఉన్నారు. ఏమండి చెప్పండి, ఎప్పటి నుంచి ఈ యొక్క జల్లికట్టు ఈ గ్రామంలో జరుగుతా ఉంది, దీనికి ఉన్న విశిష్టత ఏంటి? మా పెద్దోళ్ళ కలకంచి మేము ఇది పని జరుగుతున్నది. మా పెద్ద చిన్న అంతా పోయి మా నాయనోళ్ళు, మా అమ్మోళ్ళు, మా తాతోళ్ళు అప్పటి నుంచి జరుగుతున్నది. ఇది పూలు కట్టుకొని చింగారిచ్చి మేము పండుగ 18 సంవత్సరం చేసుకుంటాము. వాటిని పెంచుకుంటున్నాం. వాటిని ఆవులు పెంచుకుంటున్నాం. ఆవుల్ని మా బిడ్డల మాట తీసుకొని మేము చేసుకుంటున్నాం. చంద్రగిరి మండలం నుంచి ఈ రంగంపేట చేస్తున్నాం. పులి కట్టడం అనేది జరుగుతుంది కదా, అంటే ముందు వాటిని వదలడానికి ముందు పులి చల్లడం అనేది జరుగుతుంది కదా, అది శాంతిగా ఎందుకు చేస్తారు ఆ యొక్క పులి? మేము పులిగిలేం లేదు, మేము పులి ఏటన పాటు నరుక్కొని నెత్తురు చల్లుకుంటాం. నెత్తురు చల్లుకొని మేము వదులుకుంటాం. మేము గోవుకు పూజ చేసుకుంటాం. గోవులు పూజ చేసి మేము పులి చేసుకుని మేము తమాసుకు వదులుకుంటాం. పిల్లకాల పెద్ద చిన్న ముసలి ముత్తకలు అందరూ చూస్తారు. అదే మొత్తంగా ఇక్కడ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క జల్లికట్టు కోసం అన్ని వయసుల వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం అందరూ కూడా ఈ జల్లికట్టు క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీధి మొత్తంగా కూడా ఒక ప్రవాహం లాగా ఎద్దులు వస్తూ ఉంటాయి. దానికి ఎదురెళ్లి యువత దాంట్లో కట్టినటువంటి ఈ పలకలు, ఈ పిల్లలు చేతిలో పెట్టుకున్న ఈ పలకల్ని సాధించుకోవడం అనేది ఒక వీరోచితమైనటువంటి ఆటగా, గ్రామీణ క్రీడగా ఉంటుంది. మొత్తంగా ఈ రోజు జరిగేటువంటి జల్లికట్టు గ్రామీణ క్రీడల్ని గనక ప్రోత్సహిస్తే ఒలింపిక్ విజేతలు కూడా కాగలరు అనేటువంటి నమ్మకాన్ని కలిగించే వింత వీరోచితంగా, చాలా హార్డ్గా, చాలా గొప్పగా జరుగుతుంది. ఇది జల్లికట్టుకు సంబంధించి చిత్తూరు జిల్లా రంగంపేటలో తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.